మార్చి 2వ తారీఖున తొర్రూరు టౌన్ డిప్యూటీ డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న మురళీధర్ గారి బర్త్డే వేడుకలు హాస్పిటల్ ప్రాంగణంలో జరిపారని అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక అందించవలసింది పోవడం జరిగింది. దానిపైన నేను 3వ తారీఖు హాస్పిటల్ ప్రాంగణానికి వెళ్ళి విచారణ జరిపాను. ఆ విచారణలో మురళీధరన్ గారి బర్త్డే వేడుకల్లో ఆయన ఫ్యామిలీతో పాటు సుమారు 100 మంది దాకా పాల్గొన్నట్టు తెలిసింది. అందులో బిర్యానీతో వాళ్ళకి భోజనాలు వడ్డించినట్లు, తర్వాత హాస్పిటల్ డోర్స్ క్లోజ్ చేసి పేషెంట్లకి అసౌకర్యం కలిగించినట్లు, మరియు సౌండ్ డీజే కాదు కానీ సౌండ్ సిస్టమ్ పెట్టి పాటలు ప్లే చేసినట్టుగా విచారణలో తేలింది. అదే నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరిగింది. మద్యం సేవించినట్టుగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మిగతా ఉన్నట్టుగా ఫ్యాక్చువల్ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. మాకు సంబంధం లేదు. మా విచారణ నివేదికలో తేలిన అంశాలని కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. అంటే ఇప్పుడు సార్ మీద చర్యలు తీసుకుంటారు, అది కలెక్టర్ గారు తీసుకుంటారు, మన పరిధి కాదు. మామూలు కూడా రెగ్యులర్గా కూడా తొర్రూరు గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో 2 దాటితే డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని చాలా వరకు వాదన. ఓకే, ఒక డివిజన్ పరిధిలో ఉండి ఒక హాస్పిటల్లో ఇట్లా డాక్టర్స్ అందుబాటులో ఉండకపోవడానికి కారణం అది మా దృష్టికి రాలేదు. వచ్చినప్పుడు విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పత్రికల్లో వచ్చినటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్రావు గారి మీద వచ్చిన వార్తలు, పేపర్లో వచ్చిన వార్తలు ప్లస్ వాట్సాప్లో వచ్చిన వీడియోలపై కలెక్టర్ గారు వెంటనే మాకు నిన్న ఉదయం ఆర్డీఓ గారికి నాకు ప్లస్ సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనే దాని మీద డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం కోసం మమ్మల్ని వెళ్ళి చూడమని చెప్పగా నేను ప్లస్ ఆర్డీఓ గారు ప్లస్ అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ జగదీష్ గారు ముగ్గురం వెళ్ళడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్న మెడికల్ స్టాఫ్, మెడికల్ డ్యూటీ డాక్టర్లు ఉండడం జరిగింది. ప్లస్ అక్కడ ఉన్న సిబ్బందిని విచారించగా వాస్తవంగా 2వ తారీఖు అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరిగింది. అక్కడ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ప్లస్ TSCAT ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండే. దానికి మొత్తం 82 మంది ప్లస్ ఇది వివిధ మండలాలకు సంబంధించిన డ్యూటీ డాక్టర్లు వాళ్ళు కూడా హాజరవ్వడం జరిగింది. అట్టి సందర్భంలో మధ్యాహ్నం వేళ డిప్యూటీ మేనేజర్ గారి బర్త్డే ఉన్న అదే రోజు ఉన్నందున అక్కడ మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. బర్త్డే సెలబ్రేషన్స్ చేసే ఉద్దేశంతో వాళ్ళ PSCలను ఏర్పాటు ఘనంగా చేయడం జరిగింది. దానిలో కేక్ కటింగ్ ప్లస్ వచ్చిన సిబ్బందికి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు కూడా చేస్తున్నారు. ప్లస్ డీజే సౌండ్స్ తోటి కూడా ప్లస్ సౌండ్ సిస్టమ్స్ తోటి పాటలతోటి మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. ఇది కూడా మాకు ఎంక్వైరీలో కూడా ఇదే వాస్తవం తేలింది. వచ్చిన అవుట్ పేషెంట్ చూడలేదు సార్. వాస్తవంగా కూడా ముందు డోర్ ఓపెన్ చేసి మిగతా డోర్లన్నీ క్లోజ్ చేసుకొని అవుట్ పేషెంట్స్ని కూడా మేము విచారించగా అందరికీ అసౌకర్యం కలిగిందని మాకు విచారణ తేలింది. అదే మేము పై అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. తదుపరి చర్యల కోసం కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము.